పెద్ద ఎత్తున టర్కీల పెంపకం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ స్టడీ గైడ్లో మనం ఆధునిక టర్కీ ఫార్మింగ్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను బేసిక్స్ దగ్గర నుండి అడ్వాన్స్డ్ టెక్నిక్ల వరకు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ మనం చర్చించే ప్రతి పాయింట్ అధ్యయనం చేసేవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సరే, ఈ మొత్తం విషయాన్ని మనం 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. అన్నిటికన్నా ముందు చాలా ప్రాథమికమైన విషయంతో మొదలు పెడదాం. అంటే ఒక మగ టర్కీకి ఆడ టర్కీకి మధ్య తేడాని ఎలా కనిపెట్టాలి? ఏ పెంపకంలోనైనా సరే మొదటి అడుగు మనం దేనితో పనిచేస్తున్నామో సరిగ్గా తెలుసుకోవడమే. అంటే అది మగదా ఆడదా అని గుర్తించడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 12 వారాల వయసులోనే మగ ఆడ టర్కీలను గుర్తించి వేరు చేయాలి. ఇంత తొందరగా ఎందుకు అంటారా? సింపుల్. వాటి మధ్య అనవసరమైన గొడవలు ఆపడానికి, ఇంకా బ్రీడింగ్ను మన కంట్రోల్లో ఉంచుకోవడానికి. ఈ 2 ఫార్మ్ సక్సెస్ను నిర్ణయిస్తాయి. చూడండి ఇక్కడ ఆ తేడాలెంత స్పష్టంగా ఉన్నాయో. బరువు దగ్గర నుంచి ఛాతీ మీద ఉండే ఈకల రంగు వరకు ప్రతిదీ ఒక ముఖ్యమైన సూచకే. ఇవి కేవలం ఆసక్తికరమైన విషయాలు కాదు, టర్కీలను ఖచ్చితంగా వేరు చేయడానికి అవసరమైన ప్రాక్టికల్ ఆధారాలు. సరే, ఇప్పుడు మగ ఆడ టర్కీలను ఎలా గుర్తుపట్టాలో మనకు తెలిసింది కదా. ఇప్పుడు తర్వాతి ముఖ్యమైన దశకు వెళ్దాం. అదే పునరుత్పత్తి. ఇక్కడ కొన్నిసార్లు ప్రకృతికి టెక్నాలజీ సహాయం ఎందుకు అవసరమో చూద్దాం. 30 వారాలు, ఇది చాలా కీలకమైన వయసు. ఈ టైంలోనే టర్కీలు లైంగిక పరిపక్వతకు వస్తాయి. అంటే గుడ్లు పెట్టడం మొదలు పెడతాయన్నమాట. ఏ రైతుకైనా ఇది చాలా ముఖ్యమైన సమయం. సహజ పద్ధతిలో ప్రజననం కోసం ఒక సరైన రేషియో ఉంది. ప్రతి 5 ఆడ టర్కీలకు ఒక మగ టర్కీ ఉండాలి. ఇక్కడో చిన్న టెక్నిక్ కూడా ఉంది. ఆ మగ టర్కీ వయసు ఆడవాటి కంటే ఓ 4 నుంచి 6 వారాలు ఎక్కువగా ఉంటే ఫలితాలు ఇంకా బాగుంటాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తోంది. అదే బరువు. ఇప్పుడు మనం చూసే మగ టర్కీలను చాలా బరువుగా పెద్దగా ఉండేలా పెంచుతున్నారు. విచిత్రమేంటంటే ఈ ఎక్కువ బరువే అవి సరిగ్గా జత కట్టడానికి అడ్డంకిగా మారింది. దీనివల్ల ఫలదీకరణ రేటు తగ్గిపోతోంది. ఇది ఉత్పత్తికి పెద్ద దెబ్బ. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అదే కృత్రిమ గర్భధారణ. చూడ్డానికి ఇది చాలా సింపుల్గా 4 స్టెప్స్లో పూర్తవుతుంది. దీనివల్ల ఫలదీకరణ రేటు గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి గర్భధారణకు అవసరమైన వీర్యం పరిమాణం కేవలం 0.15 మిల్లీలీటర్లు. చూసారా, ఎంత చిన్న మొత్తంతో ఎంత పెద్ద ఫలితం వస్తుందో. మరి ఈ టెక్నిక్ వల్ల వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా 16 వారాల గుడ్లు పెట్టే కాలంలో ఏకంగా 80% వరకు ఫలదీకరణ రేటును సాధించవచ్చు. ఇది మామూలు విషయం కాదు. ఉత్పాదకతలో ఇదొక పెద్ద జంప్. సరే, పునరుత్పత్తి అంతా బాగానే ఉంది, కానీ ఇవన్నీ జరగాలంటే ముందు టర్కీలు ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు వాటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. దీనికి ఒక పక్కా వ్యాక్సినేషన్ ప్లాన్ చాలా అవసరం. ఈ టేబుల్ చూడండి, ఇది కేవలం ఒక జాబితా కాదు, ఇది టర్కీల ఆరోగ్యానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఏ వయసులో ఏ టీకా వెయ్యాలో చాలా స్పష్టంగా ఉంది. దీన్ని కరెక్ట్గా ఫాలో అయితే చాలు, మంద మొత్తాన్ని నాశనం చేయగల ఎన్నో పెద్ద పెద్ద వ్యాధుల నుంచి వాటిని కాపాడుకోవచ్చు. ఇక చివరిగా టర్కీల పెంపకంలో చాలా సాధారణంగా ఎదురయ్యే 2 ప్రధాన వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. వాటి లక్షణాలేంటో తెలుసుకోవడం, ఇంకా ముఖ్యంగా అవి రాకుండా ఏం చేయాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన జాబితాలో మొదటిది న్యూకాజిల్ వ్యాధి. ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది, అందుకే ఇది చాలా ప్రమాదకరమైనది. దీని లక్షణాలు చూస్తేనే ఆందోళనగా ఉంటుంది. ఆయాసం, తుమ్ములు రావడం, పక్షవాతం రావడం, గుడ్ల పెంకు మెత్తబడిపోవడం, కొన్నిసార్లు మెడ కూడా పక్కకు వంగిపోతుంది. అంటే ఇది నేరుగా శ్వాస, నాడీ వ్యవస్థలపై దాడి చేస్తుందన్నమాట. మరి దీనికి నివారణ ఎలా? చాలా సింపుల్, కానీ చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. 1. వ్యాక్సినేషన్ షెడ్యూల్ను అస్సలు మిస్ అవ్వకూడదు. 2. ఫామ్లోకి వైరస్ రాకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే. తర్వాతిది కాక్సిడియోసిస్. ఇదొక పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా పక్షుల పేగులను దెబ్బతీస్తుంది. ఇది పేగులకు సంబంధించిన వ్యాధి కాబట్టి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. విరేచనాలు, కొన్నిసార్లు అందులో రక్తం కూడా కనిపించొచ్చు. పాపం అవి బాగా బరువు తగ్గిపోతాయి, నీరసంగా, ఈకలన్నీ చిందరవందరగా కనిపిస్తాయి.
పక్షిని చూడగానే దాని ఆరోగ్యం బాగాలేదని తెలిసిపోతుంది. న్యూకాజల్ వ్యాధికి టీకా ఎంత ముఖ్యమో కాక్సిడియోసిస్ నివారణకు పరిసరాల శుభ్రత అంత ముఖ్యం. ఫామ్ను పరిశుభ్రంగా ఉంచడం, కింద వేసే పొట్టు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అవసరమైతే నిపుణుల సలహా మేరకు మందులు కూడా వాడాలి. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవలసిన అసలు విషయం ఏంటి? టర్కీల పెంపకంలో విజయం సాధించాలంటే సరైన నిర్వహణ పద్ధతులు, శాస్త్రీయ విధానాలు తప్పనిసరి. మగ ఆడ తేడా తెలుసుకోవడం దగ్గర నుంచి వ్యాధులు రాకుండా చూసుకోవడం వరకు ప్రతి స్టెప్ చాలా కీలకం. ఇదంతా విన్న తరువాత మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇంత సమాచారం, ఇన్ని ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రోజుల్లో ఒక రైతుకు వీటిని ఆచరణలో పెట్టడానికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏమై ఉంటుంది? అది ఆర్థికపరమైన సమస్య, సరైన అవగాహన లేకపోవడమా, లేదా మరేదైనానా? దీని గురించి ఆలోచించండి. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.